నమస్తే. టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మనం ఒక ఎనర్జెటిక్ షిఫ్ట్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఏప్రిల్లో మనకి చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ రాబోతున్నాయి. కొన్ని మిస్టరీస్ని అన్లాక్ చేయబోతున్నాము. సో ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. కొన్ని పాస్ట్ మార్చ్ నుంచి నేను ఎనర్జీ షిఫ్ట్ అవుతున్నాయి. మార్చ్లో కొంచెం మనకి గజిబిజి గందరగోళాలు ఉంటాయి. ఏప్రిల్కి వచ్చేటప్పటికే కొంచెం క్లారిటీ వస్తుంది. సో నేను ఇదంతా చెప్తూ వస్తున్నా. మన చుట్టూరు చాలా జరుగుతున్నాయి, కానీ మనకి పూర్తిగా అర్థం అవ్వట్లేదు ఏం జరుగుతోంది అని. కానీ మన చుట్టూరు చాలా జరుగుతున్నాయి అన్నమాట. దాంతోపాటి ఇక్కడ ఏమవుతోందంటే కాస్మిక్ లెవెల్లో కూడా చాలా చేంజెస్ జరుగుతున్నాయి. సో ఈ కాస్మిక్ లెవెల్లో ఏం చేంజెస్ జరుగుతున్నాయి అంటే, మార్చ్ 30th వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఈవెంట్ ఒకటి జరిగింది. వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఈవెంట్ ఏం జరిగింది అంటే, నెప్ట్యూన్ వచ్చి మనకి ప్లానెట్ నెప్ట్యూన్ వచ్చి మనకి మేషరాశిలోకి వచ్చింది. ఈ ప్లానెట్ నెప్ట్యూన్ మేషరాశిలోకి రావడం ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత జరిగింది అంటే 160 years తర్వాత జరిగింది. అంటే 160 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనం మళ్ళా చూడబోతున్నాము. ఇది ఇంతకు ముందు మనం ఎప్పుడు చూడని ఎక్స్పీరియన్స్ అన్నమాట. అంటే ఆస్వాదించని ఎక్స్పీరియన్స్. ఇంతకు ముందు ఈ నెప్ట్యూన్ దేంట్లో ఉన్నిందంటే మీనరాశిలో ఉన్నింది. మీనరాశిలో ఎన్ని సంవత్సరాలు ఉన్నిందంటే 14 సంవత్సరాలు ఉన్నింది. సో 12 రాశుల్లో కొన్ని సంవత్సరాలు, అంటే ఫస్ట్ మేషరాశితో స్టార్ట్ అవుతుంది, మీనరాశితో అయిపోతాయి కదా 12 రాశులు. సో అట్లా మాదిరి ఒక సైకిల్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేషరాశిలోకి వచ్చింది. ఇది 160 సంవత్సరాల తర్వాత జరుగుతోంది. సో ఇది మనం ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా. కాబట్టి ఇప్పుడు ఇలా షిఫ్ట్ అయిన దానివల్ల మనం ఏంటంటే, మనం ఈ ప్రపంచాన్ని మనం చూసే దృష్టికోణం కావచ్చు, లేకపోతే ద వే వి ఎక్స్ప్రెస్ అవర్సెల్వ్స్, మనము ఇంతకుముందు ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయమేమో, లేకపోతే ఇంతకుముందు మనం ఎక్స్పీరియన్స్ చేసింది ఇప్పుడు మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎలా అయితే ఇతరులతో మనం మాట్లాడుతున్నామో, లేకపోతే ఎలా అయితే మనం లోపల ఫీల్ అవుతున్నామో, ఇవన్నీ కొంచెం మారుతున్నాయి అన్నమాట. మనం ఎనర్జీస్ని రిసీవ్ చేసుకునే విధానం కూడా మారింది. మన బాడీ లాంగ్వేజ్ మారుతుంది. మనం యాక్షన్స్ మనం ఏదైతే చేస్తున్నామో ఆ విధానం మారుతుంది. మనం ఎలాంటి ఎనర్జీస్ని పిక్ చేసుకుంటున్నామో ఇది కూడా మారుతుంది. అండ్ ఇదొక కొత్త న్యూ స్పిరిచువల్ లాంగ్వేజ్ ఫర్ అస్. అంటే సంథింగ్ న్యూ దట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇప్పుడు అన్నమాట. అండ్ ఇట్ ఈస్ రియలీ బిగ్, సంథింగ్ రియలీ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్. దాన్ని మనం ఆ క్రక్స్ని మనం ఆస్వాదిస్తున్నాం, అనుభవిస్తున్నాం, కానీ మనకు పూర్తిగా అర్థం అవ్వట్లేదు ఇది ఎక్కడికి లీడ్ చేస్తుంది అని. అందుకనే ఈరోజు మనకేంటంటే, ఇది మనం ప్రతి ఒక్కరం మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం వారి లెవెల్లో. అంటే ఎవరైతే స్పిరిచువల్గా చాలా క్లోజ్డ్గా ఉన్నారో డివైన్తో, వాళ్ళు కొంచెం ఎక్కువ ఇంటెన్స్గా ఫీల్ అవుతూ ఉంటారు. అంత మనం దానిపైన కాన్సన్ట్రేట్ చేయని వాళ్ళు కొంచెం తక్కువ ఎక్స్పీరియన్స్ అవుతుంటారు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. అందుకనే ఈరోజు మన రీడింగ్ వచ్చి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అనమాట. అండ్ ఈ నెప్ట్యూన్ని మనం తెలుగులో వరుణుడు అంటాం అనమాట. వరుణ గ్రహం అది. సో అది ఎప్పటి వరకు మేషరాశిలో ఉంటుంది అంటే 2039 వరకు, 2039 వరకు ఉంటుంది. అప్పటి వరకు మనం ఇట్లాంటి మార్పులు చేర్పులు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాము. అండ్ కొంచెం బాగా యాక్షన్ ఓరియంటెడ్ ఎనర్జీస్లోకి వస్తాము. కొంచెం బాగా అగ్రెసివ్గా మన పనులు కంప్లీట్ చేసుకోవాలి అన్న థాట్ ప్రాసెస్, ఇలాంటివన్నీ ఎక్కువ అవుతాయి అన్నమాట. సో బిగ్ ఎనర్జీ షిఫ్ట్స్ ఖచ్చితంగా జరుగుతున్నాయి. మీరే ఆలోచించండి, 160 సంవత్సరాల తర్వాత ఒక గ్రహం ఒక రాశిలోకి వచ్చింది. సో దాని ఇన్ఫ్లుయెన్స్ ఎట్లుండబోతోంది మనం చూద్దాం. ఈరోజు నేను యూస్ చేస్తున్న డెక్స్ ఏంటంటే, ఇది స్పిరిట్ యానిమల్ డెక్ నుంచి మనం కొన్ని కార్డ్స్ తీసుకుందాము. టారో నుంచి నేను టారో నుంచి 3 కార్డ్సే తీస్తాను. ఫస్ట్ కార్డ్ వచ్చి మనం డిస్కస్ చేద్దాము, మనము ఎలా ఉండబోతుంది దాన్ని అంతా డిస్క్రైబ్ చేద్దాము, మనం ఏ విధంగా డీల్ చేయబోతున్నాము అనేది కూడా చూద్దాము. అండ్ సెకండ్ కార్డ్ వచ్చి సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాము. థర్డ్ కార్డ్ వచ్చి ఫైనల్ అవుట్కమ్ ఏమి ఉండబోతోంది అనేది మనం చూద్దాం. మనము డివైన్ మనతో లేకపోతే మనం ఏం చేసుకోలేం. సో నేను బాబా కార్డ్స్ యూస్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా మనం ఏంజల్ నెంబర్స్ నుంచి చూద్దాము, మనకి ఏంజల్ నెంబర్స్ ఏం అడ్వైజెస్ గైడెన్స్ ఇస్తున్నాయి అనేది. సో ఈ విధంగా రీడింగ్ని మనమైతే స్టార్ట్ చేయబోతున్నాము. మీరందరూ
Are you ready to receive these energies? I'm really happy and I'm really ready to share these experiences with you. మనం చూద్దాం. మీరు ప్రతి ఒక్కరూ మంచి ఎనర్జీస్లోకి వచ్చి హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ఈ ఎనర్జీస్ కొంచెం ఇట్లా పుల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. దానివల్లనే ఏంటంటే కొంచెం దిగులుగా ఉండడము, కొంచెం పెయిన్ఫుల్గా అనిపించడము, హెవీ ఎనర్జీస్ని ఫీల్ అవ్వడము, ఏదో అవుతోంది నాకు అర్థం కావట్లేదు అన్న ఎనర్జీస్లో ఉండడము, ఇదంతా ఏంటంటే ఈ షిఫ్ట్ జరిగిన దానివల్ల. ఇప్పుడే కదా షిఫ్ట్ అయింది. సో మనము పాత ఇల్లు ఖాళీ చేసేసి కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు మనకు కొన్ని రోజులు పడుతుంది కదా ఈ ఇంట్లో అడ్జస్ట్ అవ్వడానికి. ఇప్పుడు అదే జరుగుతోంది నెప్ట్యూన్కి కూడా. ఇంతకుముందు వరకు ఒక 14 సంవత్సరాలు మీనరాశిలో కంఫర్టబుల్ అయిపోయింది. ఇప్పుడు సడన్గా మేషరాశిలోకి వచ్చింది. మేషరాశిలో కూడా నెప్ట్యూన్కి అనుకూలంగా అన్నిటినీ సెట్ చేసుకోవాలి కదా. ఆ సెట్టింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం గజిబిజి గందరగోళం, కొంచెం టెన్షన్, అరే కొత్తగా వచ్చినాము ఇక్కడ మనకి ఎట్లుంటుందో ఈ ఆందోళన ఇవన్నీ ఉంటాయి. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు మనం అందరం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. కామ్గా కొన్ని రోజుల తర్వాత సెటిల్ అయిపోతుంది. నెప్ట్యూన్ వచ్చి ఏరీస్లో సెటిల్ అయిపోతుంది. సో అప్పటిలోపల మనం ఎలాంటి ఎనర్జీస్ని పిక్ చేస్తున్నాము, మన సిచ్యువేషన్స్ ఎలా మారబోతున్నాయి, ఫైనల్ అవుట్కమ్ ఎలా ఉండబోతుందో చూద్దాం మనం. సో అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ మనం స్పిరిట్ యానిమల్స్ నుంచి కార్డ్ తీసుకున్నాము. ఓకే, సో మనకి కార్డ్ వచ్చింది, పీకాక్ ఎనర్జీస్ వచ్చినాయి. సో వైబ్రెన్సీ అని దీనిపైన ఉందన్నమాట. You are born to shine and inspire. Practice humility to avoid jealousy. Be grateful for life and more good things will come. Be true to yourself and recognize your brilliance. సో ఇక్కడ మన కార్డ్ ఏం చెప్తుందంటే, పీకాక్ ఎంత బ్రైట్గా ఉంటుంది కదా, పీకాక్ ఎంత కలర్ఫుల్గా ఉంటుంది కదా, పీకాక్ వర్షం పడుతున్నప్పుడు డాన్స్ వేస్తే అసలు ఎంత గ్రేస్ఫుల్గా ఉంటుంది కదా. సో మన లైఫ్ అలా ఉండబోతుందంట, చాలా వైబ్రెంట్గా తయారవబోతోంది. ఇక్కడ మీరు పుట్టింది ఎందుకు అంటే మీరు ఖచ్చితంగా 10 మందిని ఇన్స్పైర్ చేయడానికి, అలానే మంచిగా వెలగడానికి పుట్టారు. సో మీరేంటంటే జలసీ జోలికి వెళ్ళకండి, ఈర్ష్య జోలికి వెళ్ళకండి. వాళ్ళకి ఏదైనా ఉంది అంటే ఫీల్ హ్యాపీ ఫర్ దెమ్. ఎవరైనా ఎదుగుతున్నారంటే ఫీల్ హ్యాపీ ఫర్ దెమ్. సో తద్వారా మీరు కూడా మీ లైఫ్లో మీరు పొందాలనుకున్నటివి మీరు పొందగలుగుతారు. అండ్ మీ లైఫ్లో ఆల్రెడీ ఉన్నదానికి మీరు థ్యాంక్ఫుల్గా గ్రేట్ఫుల్గా ఉండండి. తద్వారా మీరు ఇంకా మంచి మంచి వాటిని మీ లైఫ్లోకి మీరు వెల్కమ్ చేయగలుగుతారు. మీతో మీరు ఎంత నిజాయితీగా ఉంటే మీరు అంత మంచిగా ఎదగగలుగుతారు, మీరు కోరుకునేది పొందగలుగుతారు. మీకు ఆ రికగ్నైజేషన్ అనేది దక్కుతుంది. మీరు చాలా బ్రిలియంట్ హ్యూమన్ బీయింగ్. సో మీకు దక్కాలనుకున్న ఆ రికగ్నైజేషన్ మీకు దక్కుతుంది ఎప్పుడైతే మీరు నిజాయితీగా ఉంటారో. యూ హ్యావ్ టు బీ ట్రూత్ఫుల్, యూ నీడ్ టు బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఇన్ యువర్ లైఫ్. సో మీరు మంచిగా ఎదగబోతున్నారు అని చెప్తుంది. సో ఈ పీరియడ్ మీకు ఇది తీసుకొని వస్తుందన్నమాట. మీరు సెల్ఫ్ రియలైజ్ అవ్వబోతున్నారు దట్ ఇంతకు ముందు మనం ఎలా ఉన్నాము, ఇప్పుడు మనం ఎలా ఉంటున్నాము, ఇప్పుడు మనం ఏం చేస్తే మనకి ఎలాంటిది మనం పొందుతున్నాము. పర్ఫెక్షన్ లేక వస్తారనమాట. ఇంతకుముందు ఆ క్లారిటీ లేక మనం ఏం చేయలేక మనం అరాకొరా చేసుకుంటా ఉండేటివి కూడా ఇప్పుడు ఏంటంటే ఈ క్లారిటీ వల్ల మీరు పర్ఫెక్షన్ లేకి రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ సెల్ఫ్ రియలైజేషన్ వల్ల ఏం జరుగుతుంది అంటే మీరు ఇంకొంచెం స్ట్రాంగ్గా ఇండిపెండెంట్గా తయారవబోతున్నారనమాట. ఇక్కడ మనం ఒక్కరమే కాదు, మనతో పాటు ఇంకొంతమంది కూడా అవసరం. సో ఆ ఇంకొంతమందిని కూడా మనం అట్రాక్ట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు మనం ఈ జర్నీలోకి. సో తద్వారా అంటే లైక్ మైండెడ్ పీపుల్ వచ్చినప్పుడు వైబ్రేషన్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి కదా. మనం అందరం కలెక్టివ్గా ఒకదాన్ని కోరుకుంటున్నాం, కలెక్టివ్గా ఒక దానికోసం ప్రే చేస్తున్నాం. సో వైబ్రేషన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు యూనివర్స్లోకి ఆ స్ట్రాంగ్ వైబ్రేషన్స్ వెళ్తున్నప్పుడు మనకి అలాంటివి తొందరగా జరగడానికి మనకి హై ఛాన్సెస్ ఉంటాయన్నమాట. బెస్ట్ అవుట్కమ్ని మనం పొందగలుగుతాం అన్నమాట. సో ఇక్కడ మీకు ఇంకా ఇది కనిపించట్లేదు, ఇది జరుగుతోంది, ఇది అవుతుంది, ఇలా అంతా నాకు సూచనలు వస్తున్నాయి, ఇవేం మీకు తెలియట్లేదు, ఇవి ఇంకా ఇన్విజిబుల్గానే ఉన్నాయి, కానీ ఇవి జరుగుతున్నాయి. బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది.
సో మనం వీ హ్యావ్ టు వాక్, ఈచ్ వన్ ఆఫ్ అస్ ఆర్ లైక్ షామన్స్ అనమాట. ఇప్పుడు యూనివర్స్ నుంచి వస్తున్న మెసేజెస్ని మనం పిక్ చేసుకోవాలి, వాటిని యూటిలైజ్ చేసుకోవాలి, వాటిని ఇంప్లిమెంట్ చేసి మనం బెస్ట్ రిజల్ట్స్ని పొందాలి. సో యూనివర్స్ నుంచి మనకు వస్తున్న మన ఏవైతే సైన్స్ సింక్రోనసిటీస్ ఉన్నాయో వాటిని మనం బెస్ట్ వేలో రిసీవ్ చేసుకోగలగాలి అంటే మనం ట్రూత్ఫుల్గా ఉండాలి, మనం గ్రేట్ఫుల్గా ఉండాలి. సో మన ఇంట్యూషన్ని మనం నమ్మాలి. వీ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ పాస్ట్ ఎనర్జీస్ని పెట్టుకోకూడదు. మన లైఫ్ని మనం మంచిగా అన్ఫోల్డ్ చేసుకోవాలంటే సైలెంట్గా మనం పర్ఫెక్షన్లోకి రావాలి. సో మెడిటేషన్స్ చేసినా కానీ చాలా చాలా మంచిది. ఇప్పుడు మనం టారో నుంచి తీసుకుందాం. నేను ఇదివరకే చెప్పినట్లు సబ్జెక్ట్, సిచ్యువేషన్ అండ్ అవుట్కమ్. సో ఎవరైతే చూస్తున్నారో ఇవి కలెక్టివ్ ఎనర్జీస్, ఇది కలెక్టివ్ రీడింగ్. ప్రతి ఒక్కరికి వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఈ చేంజెస్ని వీటిని ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో చూడండి, మనకి ఫూల్ కార్డు, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ పడింది, టవర్ కార్డు వచ్చింది. సో ఒక యాక్సిడెంట్ లాగా జరుగుతుంది ఇది మన స్టెబిలిటీ కోసం, ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ న్యూ బిగినింగ్స్. మీరు దేంట్లో కోరుకుంటే దాంట్లో. ఇక్కడ మనకి ఫూల్ కార్డ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో వచ్చింది కాబట్టి చాలామంది ఫినాన్షియల్గా స్టేబుల్ అవ్వబోతున్నారు. ఇంతకు ముందు వరకు మీకు అన్సర్టనిటీ ఉంటే ఇప్పుడు మీరు దాన్ని సర్పాస్ అవ్వబోతున్నారు. ఇట్లా ఎవరైతే మనల్ని మోసం చేసి మనల్ని బాధ పెట్టారో అలాంటి వాళ్ళు వాళ్ళ కర్మను అనుభవించబోతున్నారు. మీ విషెస్ అయితే ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. సో మనం కార్డ్స్ తీసుకుందాం. మేబీ ఈ మెసేజెస్ కొంతమంది వినాల్సింది ఉనిందేమో, అందుకనే మనకు ఫస్ట్ ఈ మెసేజెస్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఇదివరకు చెప్పినట్లు ద ఫస్ట్ కార్డ్ స్పీక్స్ అబౌట్ ద సబ్జెక్ట్, పేజ్ ఆఫ్ కప్స్. ఇది సెకండ్ కార్డ్ వచ్చి కింగ్ ఆఫ్ వాన్స్, ఇది వచ్చి మనకి సిచ్యువేషన్ గురించి చెప్తోంది. అండ్ ఫైనల్ కార్డ్ వచ్చి మన అవుట్కమ్ గురించి చెప్తోంది. అండ్ టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ వచ్చి ఓవరాల్ ఎనర్జీస్ వచ్చి ఎంపరర్. బ్యూటిఫుల్, మీరు చాలా చాలా స్ట్రాంగ్ ఎనర్జీస్లోకి వెళ్తున్నారు విత్ ఫుల్ సెక్యూరిటీ. ఎంపరర్ అంటే రారాజుకి చుట్టుపక్కల ఎంత సైన్యం ఉంటుంది, ఎంత పటిష్టమైన భద్రత వలయం ఉంటుంది. సో మీకు అట్లా మాదిర భద్రత రాబోతుంది. మీరు చాలా స్ట్రాంగ్గా ఎవాల్వ్ అవ్వబోతున్నారు. మీరు ఇప్పుడు చాలా సాఫ్ట్, సెన్సిబుల్ ఎనర్జీస్లో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పేజ్ వచ్చింది. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద సబ్జెక్ట్, మనము ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రెయిన్లో ఇంకా మనకి మెచ్యూరిటీ ఇంకా ఎంపరర్ లెవెల్కి మెచ్యూర్ అవ్వలేదు. ఇది బేబీ స్టెప్స్ వేసుకుంటూ వెళ్తున్నాము. సో ఈ బేబీ స్టెప్స్ ఎంపరర్ వరకు రీచ్ అవ్వాలి అంటే ఇక్కడ మనకు జరుగుతున్న ఎక్స్పీరియన్సెస్, ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో వింటున్నామో మనతో ఏదైతే జరుగుతుందో ఇవన్నీ మనకి బాగా తెలియజెప్తే అనమాట దట్ లైఫ్ ఎట్లా ఉండబోతోంది, మనం ఎట్లుండాలి. లవ్, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవి ఉండడం తప్పు కాదు, కానీ ఎక్కడ ఏవి ఉపయోగించుకోవాలి అనేది కూడా చాలా చాలా అవసరము. అమాయకంగా ప్రతి ఒక్కరిని నమ్మేసి ప్రతి ఒక్కరి పైన మనం నమ్మకం పెట్టేసుకున్నామంటే మోసం చేసేవాళ్ళు మోసం చేస్తారు, ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళు ఉపయోగించుకుంటారు. సో చాలా అంటే డిఫరెంట్ పీపుల్ ఉన్నారు, డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్నాయి. అందరూ మనకి మ్యాచ్ అయ్యే వాళ్ళు కాదు. మనకి మ్యాచ్ అయ్యే వాళ్ళని మనం అట్రాక్ట్ చేయాలి. మనకి కాదు అనుకున్న వాళ్ళని వాళ్ళ దీంట్లో వాళ్ళ స్పేస్లో వాళ్ళ నుంచి మన స్పేస్లో మనం ఉండాలి. సో ఇక్కడ ఏం డిస్క్రైబ్ చేస్తున్నారు అంటే ఈ సెన్సిటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉందో అంటే నేను పొందాలి అనుకున్న దాన్ని ఇక్కడ పొందుతున్నారనమాట. ఆయన చేప ఎక్కడ ఉండాలి, ఈ నదిలోనో ఈ నీళ్ళల్లో ఉండాలి, కానీ చేప ఎక్కడుంది, కప్లో ఉంది. సో చేప కప్లో ఉన్నా కానీ చేప ఇతనితో వచ్చి మాట్లాడుతుంది. ఏం చెప్పాలనుకుంటుంది చేప? సో ఆ విధంగానే యూనివర్స్ మనకేదో చెప్పాలనుకుంటుంది. దాన్ని ఎక్కడి వరకు మనం రిసీవ్ చేసుకోగలుగుతున్నాము. సో ఇక్కడ మనకి బ్లూ కలర్ కనిపిస్తుంది, రెడ్ కలర్ కనిపిస్తుంది. మన రూట్ చక్రాన్ని, మన థ్రోట్ అండ్ థర్డ్ ఐ చక్రాన్ని మనం చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి. సో రూట్ చక్ర స్ట్రాంగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్స్ వస్తాయి, ప్లస్ ఒక స్ట్రక్చర్, స్టెబిలిటీ, సెక్యూరిటీలోకి రాగలుగుతాం. అండ్ థ్రోట్ చక్ర, థర్డ్ ఐ చక్ర స్ట్రాంగ్ అయినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి మంచిగా, యాజ్ వెల్ యాజ్ మన ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది.
సో ఇవి మీరు చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉండొచ్చు కూడా, దట్ ఇంతకు ముందు లేని కాన్ఫిడెన్స్ ఇప్పుడు మీలో ఉంటుంది. అంటే ఇంతకు ముందు ఇంత స్ట్రాంగ్గా నా ఇంట్యూషన్ పనిచేస్తుంది అనే నమ్మకం లేదు, ఇప్పుడు మీకు ఆ నమ్మకం వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఉంటే ఇక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, మనల్ని ఏం స్పేర్ చేయట్లేదు. దేవుడు మనల్ని ఏ లెవెల్కి పరీక్షిస్తారంటే, ఈరోజు రాత్రికి నేను భోజనం చేయకూడదు అనుకుంటున్నాను కాబట్టి నేను ఈరోజు రాత్రికి నేను భోజనం చేయట్లేదు అని చెప్పి నేను ఇంట్లో అమ్మకో ఎవరికో చెప్పేస్తాను, ఎవరైతే మనకు ఫుడ్ ప్రిపేర్ చేస్తారో వాళ్ళకి చెప్పేస్తున్నా. కానీ ఇంట్లో మనం ఒక్కరమే కాదు కదా ఉండేది, ఇంకా చాలామంది ఉంటారు. సో అమ్మ ఏం చేస్తుంది, రాత్రికి వాళ్ళకి కావాల్సింది ఏదో చేసినప్పుడు మనకి ఆ స్మెల్ చాలా టెంప్టింగ్గా ఉంది, దాన్ని చూసినప్పుడు నన్ను తిను అన్న ఫీలింగ్స్ వస్తున్నాయి, వెంటనే తినాలనిపిస్తుంది. అక్కడ చలిస్తున్నాం అంటే తినకూడదు అనుకున్న మనిషి తినాలి అన్న దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా ఈ పీరియడ్లో మీరు చలించకుండా మీరు ఏదో సాధించాలనుకున్నప్పుడు మిమ్మల్ని యూనివర్స్ టెస్ట్ చేస్తుంది, నిజంగానే నిగ్రహంతో ఉండగలుగుతారా లేకపోతే వీటికి చలిస్తారా. వ్యసనాలు, వ్యామోహం ఎక్కువ అవుతుంది ఈ పర్టికులర్ పీరియడ్లో. చలించినాము అంటే ఇంకా లొంగిపోయినట్లే, దాన్ని మనం మార్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. అట్లా చలించకుండా మీరు ముందరకు వెళ్ళగలిగితే సో అప్పుడు మీరు చాలామందిని ఇన్స్పైర్ చేయగలుగుతారు, అప్పుడు మీరు ఈ ఎంపరర్ పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. ఇక్కడ రాజు, ఇక్కడ రారాజు. సో ఇంకొకటి కూడా ఏంటంటే భయం అనేది ఉండకూడదు. ఇక్కడ మనకి సాల్మెండర్ స్పిరిట్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఒక బల్లి ఉంది. సాల్మెండర్ స్పిరిట్ వచ్చి బల్లిలో ఒక జాతి, అది నిప్పులో పడినా కానీ దానికి ఏం కాదు, అది మళ్ళీ బయటికి రాగలుగుతుంది. లేదు మనం బల్లినే తీసుకుందాం, దాని తోక తెగిపోతే అది తోకని మళ్ళీ ఫామ్ చేసుకోగలుగుతుందా, అలాగా దట్ లైఫ్లో ఏది జరుగుతున్నా కానీ దాంట్లోంచి ఎట్లా బయటికి రావాలి, ఎట్లా మళ్ళీ మన లైఫ్ని బెటర్ చేసుకోవాలి అనేది అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురవుతాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీరు మీ ఎదుగుదల వైపు మీరు కాన్సన్ట్రేట్ చేసి మీరు మీ ఎదుగుదలకు ఏదైతే కావాలో, మీకు ఏవైతే గోల్స్, అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వదలకుండా నిరంతరం వాటి వైపు కానీ మీరు కృషి చేశారంటే మీరు చాలా పటిష్టమైన స్థానానికి వెళ్ళబోతున్నారు అని చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 1, మీరు చాలామందిని ఇన్స్పైర్ చేయబోతున్నారు. ఇన్స్పైర్ ఏ విధంగా చేస్తారు, మంచి చేస్తే మంచిగా అదో వీళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా బతకాలి, వీళ్ళలాగా ఎదగాలి అని చెప్తారు. చెడులాగా చేస్తే వీళ్ళలాగా ఉండకూడదు, వీళ్ళలాగా బతకూడదు, వీళ్ళలాగా చేయకూడదు అని చెప్తారు. సో మీరు గుడ్ ఎగ్జాంపుల్ కింద మారాలనుకుంటున్నారా, బ్యాడ్ ఎగ్జాంపుల్ కింద మారాలనుకుంటున్నారా, మీకేం వ్యసనాలు ఉన్నాయి, మీకేం అలవాట్లు ఉన్నాయి, మీరు దేంట్లో మీరు కొంచెం అంత స్ట్రాంగ్గా ఉండలేరు, ఇవన్నీ మీకే తెలుసు. సో మీరు జాబ్లో హై పొజిషన్లోకి వెళ్ళాలన్నా, ఇంట్లో మీకు దక్కాల్సిన రెస్పెక్ట్ మీకు దక్కాలన్నా, మీ రిలేషన్షిప్స్లో మీరు మెరుగ్గా ఉండాలన్నా, లేదు మీకు మనీ మంచిగా అట్రాక్ట్ అవ్వాలన్నా, మీ హెల్త్ బెటర్గా ఉండాలన్నా, ఇక్కడ మీరైతే మంచి అలవాట్లని, మంచి బుద్ధి, మంచి మార్గంలో వెళ్ళడం ఇవన్నీ మీరు అలవర్చుకోవాలి. ఈ టైం మిమ్మల్ని వద్దన్నా చెడు వైపు లాగడానికి ట్రై చేస్తుంది, కానీ మనం ఆ చెడు వైపు వెళ్ళకుండా మనం ఎంత స్ట్రాంగ్గా మంచి వైపు నిలబడగలుగుతాము. పరీక్షా కాలం పాతదంతా గుర్తు చేస్తుంది, పాతదంతా తవ్వుకునేలాగా చేస్తుంది. ఆ గతాన్నంతా గుర్తు చేసి గతాన్ని తవ్వుకొని ఆ గతంలోనే మిగిలిపోతున్నామా, లేదు నేను ఎలా అయినా కానీ ముందరికి వెళ్ళాలి, గతంలో నాకు ఈ అవమానం జరిగింది, గతంలో నన్ను వీళ్ళిట్లా నమ్మలేదు, గతంలో నన్ను వీళ్ళిట్లా చూశారు, సో అలాంటివి మళ్ళీ మనం జరగాలని కోరుకుంటున్నామా, లేకపోతే దానికన్నా మెరుగైన స్థితిలోకి వెళ్ళి మనం హ్యాపీగా ఉండాలనుకుంటున్నామా. సో ఈ గతాన్ని గుర్తు చేస్తుంది, ఇంటెన్షనల్గానే గుర్తు చేస్తుంది యూనివర్స్ మీకు. కానీ ఆ గతంలో కానీ మిగిలిపోయినారంటే, ఆ గతంలోనే ఉండిపోయినారంటే గతంలోనే ఉండిపోతాం. ఇక్కడ మనకి గట్టి పరీక్ష అనేది జరుగుతోంది ఇప్పుడు ఈ సంవత్సరం 2025 నుంచి 2039 వరకు. ఈ 2025 నుంచి 2039 అంటే ఈ 14 సంవత్సరాలు మనం ఏ విధంగా అయితే ఉంటామో అది మన నెక్స్ట్ ఇయర్స్కి మనకు హెల్ప్ చేస్తుంది. మనకే కాదు, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మన ఫ్యామిలీ వాళ్ళపైన కూడా గట్టి ఇంపాక్ట్ని అయితే ఇది చూపిస్తుంది. మీరు స్ట్రాంగ్ లీడర్ లాగా ఉండాలి,
మీరు మీ నిర్ణయాలను గట్టిగా తీసుకోవాలి. అది మిమ్మల్ని బాధ పెడుతున్నా కానీ అది సరైన నిర్ణయం అయితే ఆ సరైన నిర్ణయం వైపే మీరు ఉండాలి తప్పితే మీరు మాయలో పడకూడదు. సో చాలా మాయ క్రియేట్ అవుతుంది, మాయలోంచి అయితే మీరు బయటికి రావాలి. అందుకనే ఇక్కడ అవాయిడ్ జెలసీ, ఈర్ష, ద్వేషం ఇలాంటి వాటిలన్నిటినీ అవాయిడ్ చేయాలి మనము. ఇక్కడ మన ఎదుగుదల, మనం మంచిగా ఎదగడం మనకు అవసరం. సో ఫైనల్ అవుట్కమ్ ఏంటి అంటే ఏమైనా గొడవలు ఉంటే ఆ గొడవల్ని మనం రిజాల్వ్ చేసుకోగలుగుతున్నాము. ఇంటర్నల్ స్ట్రగుల్స్ కావచ్చు, ఎక్స్టర్నల్ ఫైట్స్ కావచ్చు, ఏవైతే ఇప్పుడు వరకు మనల్ని పట్టి పీడిస్తున్నాయో అట్లాంటి వాటి నుంచి అంతా మనం బయటపడగలుగుతాం. సో ఇక్కడ 5 of Wands ఎందుకు వచ్చింది అని నేను క్లారిఫికేషన్ తీసుకోవాలనుకుంటున్నాను. సో అంటే ఏ గొడవల నుంచి మనం బయటపడవచ్చు, ఎలాంటి వ్యక్తుల నుంచి మనం దూరంగా ఉండొచ్చు, లేదు ఏ సమస్యల నుంచి మనం బయటపడుతున్నాము, ఎలాంటి స్ట్రగుల్స్కి మనం అంతిమ గీతం పాడుతున్నాము. సో చూద్దాము. ప్లీజ్ నాకు క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వరా ప్లీజ్. ఓకే, సో మనకి ఇక్కడ హర్మిట్ కార్డ్ వచ్చింది, టాప్ ఆఫ్ ద డెక్లో ఏస్ ఆఫ్ వాన్స్ వచ్చింది. ఏస్ ఆఫ్ వాన్స్ వచ్చి మళ్ళీ మనకి ఏంటంటే అదే చెప్తుందనమాట, కొత్తగా విత్ డివైన్ సపోర్ట్. ఇక్కడ మీరే డివైన్. ఈ 14 సంవత్సరాలు డివైన్ సపోర్ట్ మీకు ఉంటుంది. దాన్ని మనం రిసీవ్ చేసుకొని ఉపయోగించుకోకపోతే వేస్ట్ కదా. సో ఇక్కడ డివైన్ అవ్వరు, మీరే డివైన్. మీరే మిమ్మల్ని ఒక సన్మార్గంలో పెట్టుకోగలుగుతారు. మీరే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకొని 10 మందిని ఇన్స్పైర్ చేసేలాగా ఎదగలుగుతారు. మీరే మీరు అనుకున్న వాటినన్నింటినీ కంప్లీట్ చేసుకోగలుగుతారు. మీరే ఆశ్చర్యపోతారు, నేనే చేయగలిగినానా, నాలో ఇంత పట్టుదల ఉందా, నాలో ఇంత శక్తి ఉందా, నాలో ఇంత పవర్ ఉందా, నాకు ఇంత జ్ఞానం ఉందా. మీకు ఇక్కడ జ్ఞానం, మీరు ఇక్కడ ఫైట్ అనేది దేనికి అంతం పలుకుతుందంటే అన్ని విధాలుగా. ఎందుకంటే హర్మిట్ కార్డ్ వచ్చినారు. ఈయన చాలా సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపోశక్తి ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చి ఇంకొక 10 మందికి పంచుతున్నారు. అట్లా మీ లైఫ్లో మీరు చూసిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ, మీకు జరగని అవమానం ఉండిండదు, మీరు చూడని దారుణాలు ఉండిండవు, మిమ్మల్ని మోసం చేయని వ్యక్తి అంటే ఏదో ఒక రూపంలో ఏదో ఒక లెవెల్లో ఎవరో ఒకరి దగ్గర మోసపోయి నింటారు. ఇలాంటివి చాలా ఎక్స్పీరియన్సెస్ జరిగి ఉంటాయి. మీరు గమనించుకుంటే మీరు కొన్ని సంవత్సరాలుగా మీరు మీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ చాలా దూరంగా ఉంటారు. ప్రపంచంతో నాకు సంబంధం లేదు, నేను అసలుకి ఎందుకు వచ్చినా ఈ భూమిపైకి, లేకపోతే నాకు ఏం జరుగుతుంది, నాకే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఇట్లా సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్లో పడిపోయి నేను వింటారనమాట. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడము, మీకు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, మీకే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, మీతోనే ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఎందుకు జరుగుతున్నాయి. సో ఇలాంటి స్ట్రగుల్ ఒకటి ఏదైతే మీరు ఇన్ని సంవత్సరాలు చూసినారో, అది మనీ వైజ్ కావచ్చు, రిలేషన్షిప్ వైజ్ కావచ్చు, హెల్త్ వైజ్ కావచ్చు, జాబ్ వైజ్ కావచ్చు, ఏ విధంగా చూసినా మీరు బిజినెస్ చేస్తా అంటే బిజినెస్ వైజ్ కావచ్చు, వాటికి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. వాటిలన్నిటినీ ప్రాబ్లమ్స్ అనేటివి ఇప్పుడు మీరు ఇంతవరకు అయ్యో ప్రాబ్లం వస్తుందని భయపడుతుంటే ఇప్పుడు మీరు ప్రాబ్లమ్స్కి భయపడడం లేదు. ప్రాబ్లమ్స్ని మీరు ఎట్లా సాల్వ్ చేసుకోవాలో మీకు ఇప్పుడు బాగా తెలుసు. సో మీరు సొల్యూషన్స్ వైపు వెళ్తున్నారు. అంతేగాని ఇప్పుడు ఎవరితోనో ఫైట్ చేసి, ఎవరికో ఏదో ఎక్స్ప్లెయిన్ చేసుకొని, ఎవరినో ప్లీజ్ చేసి లైఫ్ లీడ్ చేయాలనుకోవడం లేదు. పీపుల్ ప్లీజింగ్ నేచర్ని వదిలేస్తున్నారు. సో ఇప్పుడు జాలీగా హ్యాపీగా నేనేదో నాకు తెలుసు, నాకేం కావాలో కూడా నాకు తెలుసు, నాకున్న దాంతో నేను తృప్తిగా ఉన్నాను, సో నా లైఫ్ని నేను ఇలానే కొనసాగించాలనుకుంటున్నాను, నాకేం భ్రమలు భ్రాంతులు ఇప్పుడు లేవు, భ్రమలు భ్రాంతులకన్నిటికీ నేను టాటా బాబాయ్ చెప్పేశాను. సో ఇక్కడ నుంచి నా జీవితాన్ని నేను మెరుగైన దిశలో నేను జీవించగలుగుతాను అన్న నమ్మకంతో మిమ్మల్ని బయటకు వేస్తున్నారనమాట. సో నెప్ట్యూన్ మళ్ళీ వృషభ రాశిలోకి వెళ్ళే లోపల మిమ్మల్ని చాలా స్ట్రాంగ్, పటిష్టమైన, సెక్యూర్డ్ పొజిషన్లో పెట్టి వెళ్తున్నారు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అని, దీన్ని ఉపయోగించుకున్న వాడికి ఉపయోగించుకున్నంత మీరు అంత వైబ్రెంట్గా వెలగగలుగుతారనమాట, అంత వైబ్రెంట్గా షైన్ అవ్వగలుగుతారు. సో మీరు ఒక విజనరీ లాగా మీ విజన్స్ బెటర్ అవుతాయి. పెద్ద మనసు ఉన్న వాళ్ళే ఏదన్నా కానీ పెద్ద లెవెల్లో చేయగలుగుతారు. మీకు అంత పెద్ద మనసు ఉంది, మీరు చేయగలుగుతారు. మీరు ఎలాంటి చెడు దీని వైపు వెళ్ళకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకొని మీరు మంచి వైపు వెళ్ళి మీరు ఇదంతా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు బాబా మనకి అలా మనం దేనికి అట్రాక్ట్ అవ్వకుండా మన లైఫ్ని మనం బెటర్గా ముందరికి తీసుకొని వెళ్ళడానికి ఈయన ఏం సలహాలు ఇస్తున్నారో చూద్దాం. బాబా ఏం చెప్తున్నారో
బాబా కార్డ్స్ నుంచి తీసుకుందాం మనం. ఓకే, గ్రోత్. నేను చెప్పిండ్లా ఈ పీరియడ్లో వాడుకున్న వాడికి వాడుకున్నంత, చేసుకున్న వాడికి చేసుకున్నంత. మాస్టర్స్ లైక్ పేరెంట్స్ గివ్ బిటర్ మెడిసిన్స్ ఫర్ అవర్ ఓన్ క్లెన్జింగ్ అండ్ గ్రోత్. అమ్మ నాన్న ఇట్లా ఎందుకు చేస్తున్నారు, అమ్మ నాన్న ఇలా ఎందుకు మనతో ఉంటున్నారు అంటే, పర్వాలేదు, వాళ్ళు అట్లా కఠినంగా ఉన్న దానివల్లనో లేకపోతే వాళ్ళు అలా చేసిన దానివల్లనో మనమే ఇంకా బెటర్గా ఎదుగుతున్నాం కదా. ఇప్పుడు ఇంట్లో ఒక బిడ్డ కన్నా ఎక్కువ మంది బిడ్డలు ఉన్నారనుకోండి, పేరెంట్స్ ఆబ్వియస్గా ఒకరికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇంకొకరికి ఇవ్వరు, ఇంకొకరికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇంకొకరికి ఇవ్వరు. ఎంత మాకు అందరూ సమానం అన్నా కానీ అది నిజం కాదు, అది అబద్ధం. ఎవరెవరి ప్రిఫరెన్సెస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరెవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది, ఎవరిని ఎలా చూస్తున్నారు అనేది వాళ్ళ మనసుకే తెలుసు. సో అమ్మ వీళ్ళని మంచిగా చూస్తుంది, నాన్న వీళ్ళని మంచిగా చూస్తున్నాడు, నాన్న నాకు చేయాల్సింది చేయట్లేదు, అమ్మ నాకు చేయాల్సింది చేయట్లేదు అంటే ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోండి. నేను కూడా మా అమ్మకి మా నాన్నకి థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకు అంటే అమ్మ నాన్న ఒక టైంలో అమ్మ నాన్న నాతో అట్లా బిహేవ్ చేయకపోయినంటే ఈరోజు టారో చెప్తూ నేను ఇక్కడ కూర్చొని ఉండకపోయినండొచ్చు. సో అమ్మ నాన్న వల్లనే నా లైఫ్లోకి టారో వచ్చింది. ఫర్ దట్ నేను ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు అమ్మ నాన్న. అండ్ నా ఈ ఎదుగుదల ఏదైతే ఉందో అది వాళ్ళు ఆ రోజు నాతో అలా ఉన్నదాని వల్లనే ఈరోజు నేను దీంట్లోకి నేను రాగలిగినాను. సో మనకి అమ్మ నాన్న చేతిలో అది ఎంత చేదు బిట్టర్ మెడిసిన్ అయినా కానీ అది మనకి మంచి చేస్తుంది, అంతే కదా. తినగా వేము తీయని అవుతుంది. అండ్ వేపాకు ఎంత మంచిది, వేపాకు పొడి కానీ వేప పూత. మనము మొన్ననే ఉగాది జరిగింది కదా, ఉగాదిలో కూడా మనం వేప పూత వేస్తాం. ఎందుకు, లోపల ఏమన్నా మనకి తెలియకుండా ఏమన్నా ఉంటే క్రిములు కీటకాలు మన శరీరంలో వేప వాటిని తీసేస్తుంది, క్లెన్జింగ్కి చాలా మంచిది. సో అలాంటివి అవసరం. సో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు బాబా మనకి, చూద్దాం. సో ఓకే, శివశక్తి బ్యూటిఫుల్. నాకు శివయ్య అంటే చాలా ఇష్టం. హీస్ మై ఫాదర్. బ్యాలెన్స్ ద మాస్కులైన్ అండ్ ఫెమిలైన్ ఎనర్జీస్ ఇన్ యువర్ బాడీ. ఈ 14 సంవత్సరాలు మనం చేయాల్సింది ఇదే. మనలో బోత్ మాస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం కష్టపడే తత్వము, ఫెరోషియస్గా ఉండేది, ఇదంతా ఏంటంటే మాస్కులైన్ ఎనర్జీస్. సున్నితంగా ఉండడం, ప్రేమించడం, యాక్సెప్టెన్స్, భరించడం, ఇవంతా ఏంటంటే ఫెమినైన్ ఎనర్జీస్. సో ఈ మాస్కులైన్ ఎనర్జీస్ని ఫెమినైన్ ఎనర్జీస్ని మనం ఎంత బాగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతామో, ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చిన కార్డే చూడండి, పేజ్ ఆఫ్ కప్స్. ఇది ఫెమినైన్ ఎనర్జీస్. ఇక్కడ ప్రేమ, ఫీలింగ్స్, ఎమోషన్స్, బాధ, ఎదుటి వాళ్ళు ఏదైనా అవుతుంటే వాళ్ళకి వెంటనే రెస్పాండ్ అవ్వే విధానం, ఇవన్నీ ఇది చెప్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఎంపరర్ వచ్చారు. మనకి అవుట్కమ్కి, ఫైనల్ అవుట్కమ్లో మనం ఎలా తయారవుతాము అంటే ఎంపరర్ లెక్కన తయారవుతున్నాం. ఎంపరర్ ఈజ్ ఫుల్ ఆఫ్ మాస్కులైన్ ఎనర్జీస్. ఆయన రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. రీజన్స్ డజంట్ మ్యాటర్, రిజల్ట్స్ మ్యాటర్ అంటారు. నాకు చేసి చూపించండి అంతే. మీరు ఏమైనా చెప్తే కాకన్ బుల్ స్టోరీస్ నేను వినాలనుకోవట్లేదు. సో స్ట్రాంగ్ మాస్కులైన్ ఎనర్జీస్, పవర్ ఆయన. సో నిక్కచ్చిగా డెసిషన్స్ తీసుకోవడం కానీ, మన భేదం లేదు. ఏదైతే నిజమో, ఏదైతే న్యాయమో దాని వైపే ఉంటారు, గట్టిగా నిలబడతారు. సో స్ట్రాంగ్ ఎనర్జీస్. సో ఇక్కడ శివశక్తి కూడా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ బాబా వచ్చారు, ఇక్కడ శివుడు పార్వతి వచ్చారు. బ్యూటిఫుల్ ఎనర్జీస్. సో ఆ విధంగా మనం ఒక బ్యాలెన్స్లోకి రావాలి. ఒకటే ఎనర్జీస్లో మనం ఉండొద్దు. అందుకనే మనకి సెంటర్ కార్డ్ కూడా మనకు అదే చెప్తోంది, ప్రాక్టీస్ హ్యూమిలిటీ టు అవాయిడ్ జెలసీ. సో అలాంటివి మనకి వద్దు అని చెప్తున్నారు. ఫైనల్గా మనకి ఈ కార్డ్స్ ఏంజల్ నెంబర్స్ నుంచి మనకి ఏం కార్డ్స్ వస్తున్నాయి, ఈ నెంబర్స్ ఏం ఇండికేట్ చేస్తున్నాయి చూద్దాం మనం. సో బ్యూటిఫుల్ రీడింగ్. నిజం చెప్పాలంటే మనం ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నాం, మనం ఎందుకు ఇట్లా బాధపడుతున్నాం, మనతో ఏమవుతోంది, ఇలాంటి కన్ఫ్యూజన్స్ మీకు కానీ ఉండింటే, మీతో జరిగేది ఇదే, మీతో అవుతున్నది ఇదే, ఇది జరుగుతున్నా కానీ మనం ఇంకా దాన్ని పూర్తిగా మనం అవగాహనలోకి తెచ్చుకోలేకపోతూ ఉంటాము. ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చిందని నేను నమ్ముతున్నాను. 111 మేనిఫెస్టేషన్. ఈ టైంలో మీరు
మేనిఫెస్ట్ చేసినవన్నీ మీ విషెస్ విల్ కమ్ ట్రూ. ఫస్ట్లోనే మనం షఫుల్ చేస్తా అంటే కొన్ని కార్డ్స్ వచ్చినప్పుడు నేను చెప్పా కదా, సో ఈ విషెస్ విల్ కమ్ ట్రూ అని చెప్పి. సో ఇప్పుడు మీకు మేనిఫెస్ట్ చేయడానికి సరైన సమయం కూడా వస్తుంది. 111 అంటే న్యూ బిగినింగ్స్ గురించి, న్యూ ఆపర్చునిటీస్ గురించి చెప్తుంది. సో పింక్ ఎనర్జీస్ కాబట్టి హార్ట్ చక్ర హీలింగ్ జరుగుతుంది. సో మీరు మేనిఫెస్ట్ చేయాలనుకుని, ఎందుకు అంటే ఇప్పుడు మనకి యూనివర్స్ మంచిగా మనతో కమ్యూనికేట్ చేస్తోంది, సైన్స్ సింక్రోనిసిటీస్ మనకు పంపిస్తోంది. సో యూనివర్స్ మనకి దగ్గరగా వచ్చినప్పుడు మనము దాని అడ్వాంటేజ్ తీసుకోవాలి కదా. కాబట్టి మీరు మంచి ఇంటెన్షన్స్తో, మీరు మంచి ఆలోచనలతో, మీరు సద్బుద్ధి సత్కర్మని గెయిన్ చేసుకోవాలి అంటే ఇది బెస్ట్ టైము. మీకు మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో మీ మేనిఫెస్టేషన్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, మీరు మంచి మంచి వాటిని మేనిఫెస్ట్ చేయడానికి మీరు ఈ సమయాన్ని వాడుకోవచ్చు. బ్యూటిఫుల్. ఇక్కడ ఈ కార్డ్స్ ఫ్లిప్ అయినాయి, చాలు ఈ 3 కార్డ్స్ తీసుకుందాం. చూడండి, ఏంజిల్ డెవిల్ నెంబర్స్ అన్నమాట, లేదు డెవిల్ ఏంజిల్ నెంబర్స్ అనుకోండి. యింగ్ అండ్ యాంగ్ ఎనర్జీస్, అకౌంటబిలిటీ. యు ఆర్ అకౌంటబుల్ ఫర్ యువర్ ఓన్ కర్మ. మీరే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏం చేసుకున్నా, మంచి చేసుకున్నా, చెడు చేసుకున్నా. యింగ్ అండ్ యాంగ్ ఎనర్జీస్ అంటే అగైన్ బ్యాలెన్స్ కోరుకుంటుంది. డార్క్ అండ్ లైట్ ఎనర్జీస్ గురించి చెప్తారనమాట. యింగ్ అండ్ యాంగ్ అంతే కదా, ఒక పక్కన నల్లగా ఒక పక్కన తెల్లగా ఉంటుంది. సో యు ఆర్ అకౌంటబుల్, అది గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు ఈ కార్డ్స్ ఏంటో చూద్దాం. 555 చేంజెస్ వస్తున్నాయి, ఖచ్చితంగా చేంజెస్ వస్తున్నాయి. బటర్ఫ్లై, ట్రాన్స్ఫర్మేషన్, మార్పు వస్తుంది. 555 చాలా పవర్ఫుల్. బుద్ధుడు, మనం ఫస్ట్ మాట్లాడుకున్నామే, కమ్యూనికేషన్ స్కిల్స్ బెటర్ అవుతున్నాయి. వాక్చాతుర్యం బెటర్ అవ్వాలంటే థ్రోట్ చక్ర పైన కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పాను కదా, సేమ్ థింగ్. థ్రోట్ చక్ర పైన కాన్సన్ట్రేట్ చేసి మనం 10-10, మనం టైంలో 10-10 చూస్తాన్నా, ఏదైనా కార్ నెంబర్ ప్లేట్ వెనకాల 10-10 చూస్తాన్నా. సో ఇదంతా చూస్తుంటే ఫెయిత్, నమ్మకం పెట్టుకోండి, మీరు అనుకున్నటివి జరుగుతున్నాయి. సో నమ్మడం ఇంపార్టెంట్, నమ్మకం పెట్టుకోండి, జరుగుతోంది. సో మూన్ ఎనర్జీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంట్యూషన్ స్ట్రాంగ్ చేసుకోండి, భ్రమల్లోకి వెళ్ళకండి. ఇల్యూజన్స్లో పడిపోయినామంటే మళ్ళీ బయటికి రావడం కష్టమవుతుంది. సో హ్యావ్ ఫెయిత్ దట్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్, అంత మంచిగా ఉంటుంది అనే నమ్మకం పెట్టుకోండి. ఆల్ ఈజ్ వెల్. ఇది కనిపిస్తుందా ఇట్లా పెడితే? ఓకే, నేను ఇక్కడ పెడతాను. ఈ 2 పింక్ ఎనర్జీసే. సో అండ్ 1, 2, 3, 4 కన్సిక్యూటివ్ నెంబర్స్, పొటెన్షియల్. మీలో చాలా శక్తి ఉందంట. చూడండి ఈ 2 బటర్ఫ్లైస్, ఇది మన బాడీ మూన్ ఇచ్చారు. సో మూన్ సైకిల్స్తో మన బాడీలో కూడా చేంజెస్ వస్తాయి అని సింబాలిక్గా చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి మీరు మూన్ మెడిటేషన్స్ మర్చిపోకండి. ఫుల్ మూన్, న్యూ మూన్ అంటే పౌర్ణమి, అమావాస్య, మీకు వీలైనంత వరకు మీరు మెడిటేషన్ చేయడం కానీ, మూన్ వాటర్ ప్రిపరేషన్స్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తే చాలా చాలా మంచిది. అప్పుడు మూన్ సైకిల్స్ వల్ల మీ పైన ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా, ఏమైనా ఎఫెక్ట్ ఉన్నా కానీ అది నలిఫై చేసేదానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ 2 బటర్ఫ్లైస్ వచ్చాయి చూడండి. మీలో చాలా పొటెన్షియల్ ఉంది. మీరు అనుకున్న మార్పుని మీరు తీసుకురాగలుగుతారు, మీరు చేయగలుగుతారు. అది మీరు నమ్మకం పెట్టాలి అంతే. నేను చేయగలుగుతాను, నా వల్ల అవుతుంది అన్న నమ్మకం పెట్టుకోగలిగితే చాలు, మీరు అనుకున్న మార్పులన్నింటినీ మీరు తీసుకురాగలుగుతారు. సో 1, 2, 3, 4 ఇట్లా కన్సిక్యూటివ్ నెంబర్స్ చూస్తుంటే మీలో చాలా శక్తి ఉంది. కాబట్టి మీ శక్తిని మీరు ఉపయోగించుకోండి. అండ్ మీ శక్తిని కాపాడుకోండి అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆరా చూపిస్తోంది, ఇక్కడ ఎల్లోగా ఇట్లా సర్కిల్ చూపిస్తుందా. సేఫ్టీ సర్కిల్ వేసుకోవడం చాలా చాలా మంచిది ఈ పర్టికులర్ టైంలో. సేఫ్టీ సర్కిల్ ఎందుకు అంటే మనం చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాము. స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు కళ్ళల్లో, అంటే అది వాళ్ళు మంచిగా చూసినా చెడుగా చూసినా, దిష్టి అనేది మీరు నమ్మేట్టుగా అంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ప్రతి ఒక్కరితో జరుగుతూ ఉంటుంది. సో ఈ ఎనర్జీ ఎక్స్చేంజ్ మనకు మంచి ఎనర్జీ ఎక్స్చేంజే జరగాలి, చెడు మన వైపు వద్దు అనుకుంటే సేఫ్టీ సర్కిల్ వేసుకోవడం చాలా చాలా మంచిది. నేనైతే సేఫ్టీ సర్కిల్ ఎట్లా వేసుకుంటానంటే, ఐ కాల్ అపాన్ మై ఏంజల్స్, గైడ్, సోల్ స్పిరిట్ అండ్ సిస్టర్స్, బాబా టు ఫార్మ్ ఏ వెరీ సేఫ్, సెక్యూర్డ్, ఫుల్లీ ప్రొటెక్టెడ్ సేఫ్టీ సర్కిల్ అరౌండ్. ఎవరు చుట్టూరు వేయాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను నా బాబు చుట్టూరు అనుకోండి, హృదయ్, మీను, నా హస్బెండ్, ఇంకా ఈ ప్రపంచంలో ఎవరైతే న్యాయం కోసం మంచి మనసుతో పోరాడుతున్నారో అలాంటి వాళ్ళ చుట్టూరు పర్పుల్ ఎనర్జీస్ స్ట్రాంగ్గా ఒక బెలూన్ లాగా కావచ్చు, లేకపోతే వాళ్ళ చుట్టూరు ఆ పర్పుల్ ఎనర్జీస్ ఉన్నాయి.
సో ఈ పర్పుల్ ఎనర్జీస్ వాళ్ళ చుట్టూరు ఉన్నాయి కదా, సో పాజిటివిటీ, పాజిటివ్ పీపుల్, పాజిటివ్ సోల్స్, పాజిటివ్ ఎనర్జీస్నే ఈ బౌండరీ ఏదైతే ఉందో, ఈ బెలూన్ ఏదైతే ఉందో, ఓన్లీ పాజిటివ్ ఇవి మట్టికే దాని లోపలికి నా వరకు చేరగలుగుతాయి. ఏదైనా నెగటివ్ది ఉంటే ఈ పర్పుల్ బౌండరీ ఉంది కదా, దీన్ని హిట్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఎవరైతే అలాంటి నెగటివ్ ఎనర్జీస్ పంపిస్తున్నారో వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నాయి. అలానే 24 గంటలు మనం కూడా పాజిటివ్గా ఉండడానికి మనమేమి ఎన్లైటెండ్ సోల్స్ కాదు కదా. మనం కూడా ఏదో ఒక టైంలో నెగటివ్గా ఆలోచించడం కానీ, నెగటివ్గా బిహేవ్ చేయడం కానీ జరుగుతుంది. సో నాలోంచి నెగటివ్ ఎనర్జీస్ కూడా ఈ బౌండరీ దాటి ఇంకొకరిని ఎఫెక్ట్ చేయకూడదు. నా నెగటివ్ ఎనర్జీస్ కూడా ఈ బౌండరీ లోపలే ఉండాలి. ఈ బౌండరీ లోపలే ఉన్న నెగటివ్ ఎనర్జీస్ మనల్ని ఎఫెక్ట్ చేస్తాయి కదా. అంటే మనం పంపించే ఎనర్జీస్ మనల్ని ఎఫెక్ట్ చేసేదానికన్నా మనమే రియలైజ్ అయినప్పుడు అవి నలిఫై అయిపోతాయి. సో దానివల్ల బయట వాళ్ళకి హామ్ ఉండదు, మీకు హామ్ ఉండదు, ఏం ప్రాబ్లం లేదు. సో ఫైనల్గా I thank my angels, guides, soul, spirit, ancestors for helping me in forming a very safe, secured, fully protected safety circle అరౌండ్ ఎవరి చుట్టూ అయితే మీరు వేసారో. లైక్ ఇప్పుడు నా కొడుకు, నేను, నా భర్త అండ్ ఈ ప్రపంచంలో ఎవరైతే న్యాయం కోసం మంచిగా పోరాడుతున్నారో వాళ్ళందరికీ ఈ ప్రొటెక్షన్ని ఇచ్చిన దానికి ఐ థ్యాంక్ మై ఏంజల్స్, గైడ్, సోల్, స్పిరిట్, యాన్సిస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇలా సేఫ్టీ సర్కిల్ వేసుకోవచ్చు అనమాట మనము. సో అలా సేఫ్టీ సర్కిల్ వేసుకోండి, మీ శక్తిని రెట్టింపు చేసుకోండి, మంచి కోసం వాడండి, మార్పు తీసుకొని వచ్చుకోండి, అనుకున్న వాటినన్నిటినీ సాధించుకోండి. నమ్మకం ఇంకొంచెం పెరుగుతుంది, పటిష్టమైన స్థానాన్ని మీరు చేరాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చిందంటే ఫైనల్గా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటిది ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళతో షేర్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఎందుకంటే మనతో పాటి నేను అదే చెప్పాను కదా, స్టార్టింగ్లోనే చెప్పినాను, మన వైబ్రేషన్ స్ట్రాంగ్ అయ్యి మనం అనుకున్నటివి ఇంకా తొందరగా జరగాలి అంటే మన ఎనర్జీస్తో మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎనర్జీ షిఫ్ట్ అనేది కూడా ఇది జరగాలి. అంటే చెడు ఎనర్జీస్లో ఉన్న వాళ్ళు కూడా ఆ మంచి ఎనర్జీస్లోకి వచ్చి ఎప్పుడైతే స్ట్రాంగ్గా నిలబడగలుగుతారో అప్పుడు మనం ఇంకా తొందరగా మనం అనుకున్న మార్పుల్ని మనం చూడగలుగుతాము. సో ఆ మంచి వైబ్రేషన్స్ ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యి అందరూ మంచిగా ఉండి అంతా మంచి జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు కానీ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.